అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి 2,75,981 కోట్లతో తెలంగాణ బడ్జెట్ రూపకల్పన. తెలంగాణ సమాజం మార్పు కోరుకుందన్న భట్టి విక్రమార్క. సమానత్వమే మా ప్రభుత్వ లక్ష్యమన్న డిప్యూటీ సీఎం. పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడొద్దన్న పవన్. పొత్తులపై చర్చల నేపథ్యంలో భిన్న వాదనలు వస్తాయన్న జనసేనాని. బీఆర్ఎస్ చలో నల్గొండ సభకు పోలీసుల అనుమతి. ఈ నెల 13న కృష్ణా జలాల పరిరక్షణ పేరుతో బహిరంగ సభ. బీజేపీ ఎంపీ బండి సంజయ్ తొలి విడతలో పాదయాత్ర షురూ. ఈ నెల 15వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహిస్తానన్న బండి. వైభవంగా ప్రారంభమైన కేస్లాపూర్ నాగోబా జాతర. నాగోబాకు మహాపూజ నిర్వహించిన మెస్త్రం వంశస్థులు. నేటి నుంచి మాఘమాసం ప్రారంభం. ఈ నెల 11 నుంచి ఏప్రిల్ 26 వరకు శుభముహూర్తాలు. సమ్మక్క సారలమ్మకు ఆన్లైన్ మొక్కులు. నిలువెత్తు బంగారం సమర్పించే సేవలకు రేవంత్ రెడ్డి శ్రీకారం. ఈ నెల 13న మేడిగడ్డ క్షేత్రస్థాయి పరిశీలనకు సర్కార్ ఏర్పాట్లు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం. పెద్దపల్లి జిల్లా కోల్ బెల్ట్ ఏరియాలో దొంగల హల్చల్. 2 ఏటీఎంలను ధ్వంసం చేసిన దుండగులు. ఆగ్రా స్వీట్స్ కుటుంబంలో ఆస్తి తగాదాలు. యజమాని మృతితో పోలీస్ స్టేషన్ కు ఎక్కిన పంచాయతీ. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఓ రైస్ మిల్ వ్యాపారిపై దాడి. ఇళ్లలో చొరబడి దాడి హత్యాయత్నం చేసిన ముఠా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుప్పుమంటోన్న గంజాయి. కొత్తగూడెం టౌన్ లో 25 లక్షల విలువ చేసే గంజాయి సీజ్. శంషాబాద్ పరిధిలో కూలిన 2 వీలర్ షోరూం భవనం. పలు వాహనాలు ధ్వంసం. పరుగులు పెట్టిన ఉద్యోగులు. మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన. భోజనంలో పురుగులు వస్తున్నాయంటున్నా పట్టించుకోని యాజమాన్యం. కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రిలో వికటించిన ఇంజెక్షన్. అస్వస్థతకు గురైన 7 చిన్నారులు. చికిత్స అందిస్తోన్న వైద్యులు. మంగళగిరిలో మాజీ మంత్రి మేకతోటి సుచరితకు నిరసన సెగ. వాహనాన్ని అడ్డుకున్న తెలుగు తమ్ముళ్లు, నిరుద్యోగ జేఏసీ నాయకులు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమం. పాదయాత్ర ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్. నెల్లూరు జిల్లా పల్లిపాలెం పెన్నా నది వద్ద మరోసారి కలకలం. నదిలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించిన గ్రామస్తులు. విజయవాడలో పీఈటీ అభ్యర్థుల ధర్నా. మెగా డీఎస్సీలో ఒక్క పోస్టు లేకపోవడంతో ఆందోళన. చండీగఢ్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాయాగం. చండీగఢ్ మున్సిపాలిటీ ఎదుట బుద్ధి శుద్ధి కార్యక్రమం. మధ్యప్రదేశ్ లుధియానాలో దోపిడీ ముఠా అరెస్ట్. డెలివరీ బాయ్ ని దోపిడీ చేసిన కేసులో 7 కీలక నిందితులు.
రామేశ్వరంలో బిదుర్ కర్మ ప్రత్యేక పూజలు, అగ్నితీర్థ సముద్రంలో పూజలు చేసిన వేలాది మంది భక్తులు.